సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి మరియు ప్రజాప్రతినిధులు మాజీ భాగ్యం మేడం గారికి, మా ఎక్స్ ఎంపీటీసీ గారు గంగన్న గారికి, మరియు మా మార్గదర్శి భూషణన్న గారికి, మా యువ నాయకుడు శ్రావణ్ గారికి, మరియు ఈ సంస్థ వ్యవస్థాపకులు చాలా గొప్ప మనసున్న వ్యక్తి నిమ్మ భరత్ గారికి, మరియు తోటి ఉపాధ్యాయులు పిల్లలకి అందరికీ ఇది మన విలేజ్లో మంచి కార్యక్రమం, మంచి కాన్సెప్ట్ మన విలేజ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. మన బల్లో చదువుకున్న సార్ కాబట్టి ఇక్కడ చేయడానికి వచ్చిండు. చాలా సంతోషకరమైన విషయం. ఈ సంస్థ బాగా అభివృద్ధి చెంది పేద పిల్లలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడే ఈ స్కూల్లోనే చదివి ఈ స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీషు ఫ్రీగా ఇవ్వడానికి ఉదారత, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆ డబ్బులు ఇంప్లిమెంటేషన్ చేసేట్లోనే గొప్పతనం ఉంటుంది. అది విద్య మీద ఇన్వెస్ట్ చేయడం చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. అది మా భరత్ చేయడం చాలా గొప్ప విషయం. దానికి నేను మా విలేజ్ తరఫున, మా పిల్లల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. చాలా తక్కువ మంది ఉంటారు, అది చాలా డెవలప్ కావాలని కూడా మా వంతు సహాయం చేస్తాం. మా పిల్లలకు చూస్తున్నారు కదమ్మా, ఏం చదవాలి? ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంతమంది తాపత్రయపడుతున్నారు? మీరు నేర్చుకోవాలని, నేను కాదు. చాలా మంది ఉన్నారు, చూసిన గుడ్, అందరు నేర్చుకుంటారు. కొత్తపేట టాప్లో ఉండాలి. ఎట్లా ఉండాలి? ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. సార్లు మనల్ని చూసి వేరే అక్కడికి పోయినప్పుడు మా పిల్లలు అక్కడ ఉండే నేను చెప్పినప్పుడు చాలా గొప్పగా నేర్చుకున్నారు. అక్కడ ఇటు వేయండు, అక్కడ వేయండి, ఇక్కడ వేయండి అని చెప్పేటట్టు ఉండాలి. ఏం చేయాలి మీరందరూ? మీ టీచర్లు చాలా చెప్తున్నారు కానీ మీరు దాన్ని ఆచరించాలి. ఆచరించి నేర్చుకొని బయట సమాజంలో ఇంగ్లీష్ నేర్పగలిగే శక్తి రావాలి. మనం మాట్లాడగలగాలి, నేర్పగలగాలి. అలాంటి కార్యక్రమాలను ఇట్లా ఈసారిలాగా మనం ఇంకో స్కూల్కి పోయి మేము ఇంగ్లీష్ నేర్పుతాం, మేము చదువు చెప్తాం అనే కాడికి స్టేజ్కి తీసుకురావాలి. కొత్తపేట చేస్తారు కదా? ఓకే, గుడ్. ఇక ఇప్పుడున్న 10th బ్యాచ్ పిల్లలు, మరి పోయినసారి మా ఆశలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడన్నా మరి మా సార్ల గౌరవాన్ని, లాస్ట్ మా పీరియడ్ గౌరవాన్ని మేమైతే చాలా తహతాలు ఆడుతున్నాం. మీరందరూ ఫస్ట్ క్లాస్లో ఆల్ పాస్ అవుతారండి. అవుతారా? తప్పకుండా. మీ టీచర్లను అయితే నేను చాలా చూస్తాను. రోజు ఇట్లా పడే వెళ్తున్నా కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. 10th దాటిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరు కూడా అడగరు. అందుకనే మీరు ఏం చేయాలి? బాగా చదివి కొత్తపేట మండలంలో ఫస్ట్ వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నా మేడం. తప్పకుండా అది అచీవ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. అందరూ డిసిప్లిన్ చాలా ముఖ్యం. డిసిప్లిన్గానే గౌరవం ఇవ్వాలి. పెద్దలకు, ఉపాధ్యాయులకు అయితే స్పెసిఫిక్గా మనం నేర్చుకోకుండా మంచిది, కానీ గౌరవం ఇచ్చడం అనేది కొత్తపేటలో నేర్పండి మేడం. నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే బాగా రఫ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది మా పిల్లల్లో యాటిట్యూడ్. అంతకుముందు మేము స్కూల్కి వస్తే కూడా సార్లనే ఇబ్బంది పెట్టి అటు ఇటు తిప్పేటోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు చాలా డిసిప్లిన్ వచ్చేసారు. థ్యాంక్ యూ. స్పెషల్గా భరత్ చాలా గ్రేట్. థ్యాంక్ యూ.